ఎక్కడికి వెళుతున్నారు? వైజాగ్ వెళుతున్నాను సార్. వైజాగ్లో ఎక్కడ? గాజువాక. మీ పేరు? శ్రీనివాసరావు సార్. మీరేం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాను సార్. మీ విజిటింగ్ కార్డు ఇవ్వండి. నువ్వు ఇలా రామ్మా. నిన్నే, త్వరగా రామ్మా. వెళ్ళి కారులో కూర్చోమ్మా. సార్, ఈ అమ్మాయి కూడా వైజాగే, గాజువాకేనంట. సరే, ఈ అమ్మాయిని డ్రాప్ చేయండి సార్. ఇలా చూడమ్మాయి, సార్ గాజువాకి వెళ్తారంట, మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత సార్ మొబైల్ నుంచి నాకు కాల్ చేయ అమ్మాయి. సార్ జాగ్రత్తగా తీసుకురండి. ఓకే సార్, నేను డ్రాప్ చేస్తాను. సరే అమ్మాయి, జాగ్రత్తగా వెళ్ళరా. నాన్న, మీరిక్కడికి ఎలా వచ్చారు? నువ్వు ఎవరిని నమ్మి ఇక్కడికి వచ్చావు? వాడు నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు అడిగాడు. ఆ డబ్బు తీసుకొస్తున్నానమ్మా. నాన్న, వాడు కార్తీక్ అసలు అలాంటి వాడు కాదు నాన్న. పరిస్థితులు మంచివాడిని కూడా చెడ్డవాడిగా తయారు చేస్తాయమ్మా. నేను అసలు నమ్మలేకపోతున్నాను నాన్న. ఐ ప్రూవ్ ఇట్. రైట్ సార్, నేనే. యా, స్టాప్ సార్, స్టాప్ స్టాప్. నా కూతురు ఎక్కడుంది? సార్, అదేంటంటే మీరు డబ్బులు నా తీసుకొచ్చారు. కూతురు ఎక్కడుందిరా? లేదు సార్, నేను ఎలాగో కింద మీద పడి తన్ని ఇంటికి పంపించేశాను సార్. షీ షుడ్ బి రీచ్డ్. నా కూతురు ఇక్కడ నీ దగ్గర లేదు, అలాంటప్పుడు నీకు డబ్బులు ఎలా ఇవ్వాలరా? అయ్యో సార్ సార్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, డబ్బులు లేకపోతే నేను ఎక్కడ నన్నేం చేయమంటావరా? సార్ సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం సార్. సార్, నన్ను క్షమించండి సార్, ఏదో తప్పు అయిపోయింది సార్. కానీ మీరు ఇప్పుడు నాకు ఆ డబ్బులు ఇవ్వకపోతే నా జీవితమే తలకిందులైపోతుంది సార్. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు సార్. అంతేకాదు, అది మాత్రమే కాదు సార్, పోలీసులు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్లారంటే రేపు ఇన్వెస్టిగేషన్ లో దీపు పేరు కూడా బయటకు వస్తుంది. ఆ తర్వాత ప్రెస్ లో మీడియాలో వస్తుంది సార్. ఆ అవమానం మీరు భరించలేదు సార్. సార్, అంతేకాక రేపు తనకి నిశ్చితార్థం సార్. పెళ్ళయ్యాక తన జీవితంలో సంతోషంగా ఉండాలి కదా సార్. చివరిసారిగా కలిసి మాట్లాడుకుందాం అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. మీకు చేతులు జోడించి అడుగుతున్నా సార్. సార్, నాకు వేరే దారి లేదు సార్. అందుకే మా నాన్న నన్ను చంపేస్తాడు సార్. అందుకే అడుగుతున్నా, నన్ను సమస్య నుంచి బయటపడేయండి. ఆ తర్వాత మీ జీవితంలోకి నేను రాను సార్. నేను బ్రతికుండగా మీ అమ్మాయి మొహం కూడా చూడలేదు సార్. నన్ను నమ్మండి సార్.
వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తీసుకురమ్మంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు తెచ్చాడేంటి? వీడు మామూలు మోసగాడు కాదు సార్. అవునయ్యా, వీడు చాలా పెద్ద కిలాడిలా ఉన్నాడు. ఇదిగోండి సార్. బండ్లో కూర్చో. నువ్వు చదువుకున్న అమ్మాయివి. రేపు నిశ్చితార్థం పెట్టుకొని నువ్వు చేసిన ఈ పని నీకే మంచిగా అనిపిస్తుందమ్మా? వాడు చెప్పినట్టుగా రేపన్న రోజున టీవీలో కానీ పేపర్లో కానీ న్యూస్లో కానీ వచ్చుంటే అప్పుడు మన కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదమ్మా? ఆ అబ్బాయి ఏంటంటే 5 లక్షలే కదా అని అంత ఈజీగా అడిగేశాడు. ఆ 5 లక్షలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసామా నీకు? నీకు ఒక మంచి జీవితం ఏర్పాటు చేసి ఇవ్వాలనే కదా మేమందరం కష్టపడుతున్నాం. అదెందుకమ్మా నువ్వు అర్థం చేసుకోకుండా నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు? ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అంటూ ఇటువంటి వాటితో ఎందుకమ్మా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు? అది మంచి పనులకు ఉపయోగిస్తే మీ లైఫ్ ఎంత బాగుంటుంది. దాన్ని ఎందుకు ఇలా దొంగదారిలో ఉపయోగించుకుంటూ ఇటువంటి అనవసరమైన గొడవలో ఇరుక్కుంటారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఈ దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు ఎలా ఈ లైఫ్ని లీడ్ చేయగలమని ఆలోచిస్తున్నాను. అది కూడా ఒక అమ్మాయిని ఇంట్లో ఉంచుకొని. ఎక్కడ చూసినా మర్డర్లు, రేపులు అంటూ ఇదే కదా ఈ సమాజంలో జరుగుతుంది. ఇటువంటి డ్రెస్ వేసుకుని ఆ అబ్బాయితో నువ్వు బయటికి వెళ్ళావు. ఒక తండ్రిగా నా మనసును నువ్వు అర్థం చేసుకున్నావా? నేను చెప్పింది నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. లెట్స్ గో. సారీ నాన్న. కార్తీక్, లేగు నాన్నా, టైం అయింది కదా. కార్తీక్, రే లేవరా, పిల్లని చూడ్డానికి వెళ్ళాలని చెప్పాం కదా, ఇంకా పడుకునే ఉన్నావు. అరే పోమ్మా, ప్రతి నెల ఎవరో నచ్చని అమ్మాయినే చూపిస్తూ ఉంటావు. ఈ అమ్మాయి అలా ఉండదు, దేవతలాగుంటుంది. అరే నువ్వొకదాను అమ్మా, ఊరికే. ఈ అమ్మాయి నువ్వు అనుకునే అమ్మాయి కాదురా. ఒకసారి ఫోటో చూడు, నీకు నచ్చితేనే వెళ్దాం. ఉండు చూపిస్తా. ఇదిగో చూడు. రేయ్ చూడురా, పడుకునే ఉన్నావు. చూడు.